ఈరోజు మన పార్టీ ఆదేశాల మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనం ప్రతి బుధవారం గ్రీవియన్స్ అనేది ఇక్కడ బంగ్లాలో తీసుకోవటం జరుగుతుంది. అయితే ముందు శనివారం ఉండేది, దాన్ని వాళ్ళు బుధవారంకి మార్చారు. సో ప్రతి బుధవారం మనం ఇక్కడ గ్రీవియన్స్ తీసుకుంటా ఉన్నాం. ఈరోజు చూస్తుంటే చాలా గ్రీవియన్సెస్ వచ్చినాయి. అయితే ఆ గ్రీవియన్సెస్లో భాగంగా ఒకరిదైతే పూర్తిగా ఇల్లు కాలిపోయినప్పటికీ అన్ని వాళ్ళ పేపర్స్ అన్నీ కాలిపోయినాయి. అయితే ఈ కాలిపోవడం వలన వాళ్ళకి ఏ పేపర్స్ లేదు, ఏ ఆదాయం లేదు, గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు వాళ్ళ కోసం. సో అటువంటి గ్రీవెన్స్ వచ్చింది. అది మనం వీలైనంత వరకు వాళ్ళ పేపర్స్తో సహా వీలైనంత వరకు మనం అది పరిష్కారం కోసం ట్రై చేద్దాం. అలాగే కొత్త పెన్షన్లు, అలాగే ఇల్లులు, కొన్ని ఏరియాస్ ఏదైతే ఇల్లులు ఉన్నాయో వాళ్ళకు కూడా వాళ్ళు జస్ట్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా వచ్చి ఇల్లులు అనేది పక్కా ఇల్లులు అనేది అడుగుతున్నాం. అయితే ఇవన్నీ కూడా రాబోయే హౌసింగ్లో కూడా మనం అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే కొంతమంది బీసీ లోన్ అడుగుతున్నారు. అలాగే పెన్షన్స్ చాలామంది ఇప్పుడు రీసెంట్గా భర్త చనిపోయిన వాళ్ళకి కూడా కొత్త పెన్షన్లు అనేది అప్లై చేసుకోవాలి, అది కూడా రాలేదు. అది కూడా త్వరలోనే వస్తాయి. వచ్చిన వెంటనే మనం అవి కూడా అప్లై చేస్తాం. అలాగే కొన్ని ఏరియాస్లో సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, లైటింగ్ ఇష్యూస్ ఇటువంటి అన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నిటి కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తాం. అందరికీ నా ధన్యవాదాలు. రెవెన్యూకు వెళ్తుంది. అలాగే అన్ని అప్లోడ్ కూడా అవుతాయండి. వాళ్ళు ఇచ్చిన దరఖాస్తులు అన్నీ కూడా అప్లోడ్ అయ్యి వాళ్ళ ఆధార్ కార్డు అండ్ ఫోన్ నంబర్ లింక్తో కూడా అప్లోడ్ అయ్యి అప్లోడింగ్ చేసి కూడా మనం పంపిస్తాం. అలాగే మనం అది కలెక్ట్ చేసి కూడా ఫిజికల్గా కూడా ఏ డిపార్ట్మెంట్కి ఏ డిపార్ట్మెంట్ అనేది పంపిస్తాం. ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాస్లో ట్రాన్స్ఫార్మర్ అవసరం, అయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫార్మర్ అవసరం అని ఆ విధంగా మనం తెలియపరుస్తాం. కొన్ని ఏరియాస్లో ఏదైతే రోడ్డు డ్రైన్ లేదో అక్కడ ఆ ప్రాబ్లం చెప్తాం. అలాగే అయ్యన్నపేటలో వాళ్ళకి దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయని కూడా వచ్చింది. అయితే అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తాం. పరిష్కారంకి మానిటరింగ్ మనం ఒకవైపు అప్లోడ్ చేస్తున్నాం. సో ఆ అప్లోడ్కి మనకు సమాధానం కూడా రావాలి. మనం మానిటరింగ్ అయితే ఫోన్ ద్వారా మనం అది ఇన్ఫార్మల్గా జరుగుతుంది. ఫార్మల్గా కూడా మనం అప్లోడింగ్ చేసి దానికి సమాధానం కూడా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.